ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పాడి పంటలు, భోగి మంటలు, రంగవల్లులు, డూడు బసవన్నలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు వెరసి ఇదే అచ్చంగా స్వచ్ఛంగా సంక్రాంతి పండుగ. అదే మన పండుగ. తెలుగువారికిది పెద్ద పండుగ. 3 రోజుల పాటు ఊరు వాడ అంబరాన్నంటేలా జరుపుకునే ఆ సంక్రాంతి సంబరాల విశిష్టతను మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తెలుగువారి లోకిళ్లలో సిరుల క్రాంతి మకర సంక్రాంతి. చల్లని మంచు తెరలు, పచ్చని పంట పొలాలు, ఉషోదయ వెలుగులు, ముగ్గులు దిద్దే ముద్దుగుమ్మలు, కళకళలాడే పల్లె లోగిళ్ళు, అందమైన రంగురంగుల రంగవల్లులు, గుమ్మడి పూలతో గొబ్బిళ్ళు. వేకువనే హరినామ సంకీర్తనలు, ముంగిళ్లలో హరిదాసులు, భోగి మంటల సందళ్ళు, గంగిరెద్దుల వారి సన్నాయి రాగాలు, బసవన్నల విన్యాసాలు, బుడబుక్కల వారి అంబ పలుకు, జగదంబ పలుకులు, బంతి చామంతుల సోయగాలు, పుష్యమాస పులకరింతలు, భోగిపళ్ల భోగాలు, చిన్నారుల కేరింతలు, పిండి వంటల కుమకుమలు, మగువల చిరుతరహాసాలు, పిల్లల ఆటపాటలు, గాలిపటాల సంబరాలు, పాడి పంటలతో కళకళలాడే పల్లెసీమలు, పశుపక్షాదులకు అన్నదాతల కనుమ పూజలు, భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలుగా 3 రోజుల పాటు ముచ్చటగా జరుపుకునే అద్భుతమైన వైభవోపేతమైన వేడుకే సంక్రాంతి పండుగ. సంవత్సరానికి 12 రాసులుంటాయి. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే రాశి మారడమని అర్థం. సూర్యుడు ప్రతి నెలలోనూ ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు. అయితే సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని ఉత్తరాయణ పుణ్యకాలమంటారు. ఎందుకంటే ఉత్తరాయణం అనేది దేవతలకు పుణ్యకాలం. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలే పర్వకాలమిది. అందుకే ఉత్తరాయణానికి అంతటి ప్రాధాన్యత ఉంది. దీనినే మకర సంక్రమణం అంటారు. హేమంత ఋతువులోని పుష్యమాసంలో చలిగాలులు వీస్తూ మంచు కురుస్తూ ఉంటుంది.
ఈ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యముంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పథంలోకి అడుగుపెడతాడు కాబట్టి సంక్రాంతి రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని కూడా అంటారు. ముఖ్యంగా 3 రోజుల పాటు ఆనందంతో జరుపుకునే ఈ సమయంలోనే రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటలు చేతికొస్తాయి. ఈ సమయంలో ధాన్యపు రాసులతో కళకళలాడుతూ ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఇంటి ముంగిట వర్ణశోభిత రంగవల్లులు గొబ్బెమ్మలతో అందంగా అలంకరించి పాటలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఉంటారు. స్వామికి గొబ్బిళ్ళో కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో కొండుక శిశువుకు గొబ్బిళ్ళో కొండగొడుగుగా గోవులగాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో దుండగంపు దైత్యులకెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో దుండగంపు దైత్యులకెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. తొలి పంట ఇంటికి వచ్చే సమయంలో అన్నదాతలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. సామాన్యుల నుండి మాన్యుల వరకు అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి పండుగ నాడు తెల్లవారుజామునే 6 బయట భోగి మంటలు వెలిగిస్తారు. భోగి మంటల చుట్టూ అందరూ పాటలు పాడుతూ సందడి చేస్తారు. చలి చలి వేకువజామున భోగి మంట చలి చలి వేకువజామున భోగి మంట కలకలలాడే మోములు మా ముంగిట చలి చలి వేకువజామున భోగి మంట వీధంతా నిండినట్లు పెద్ద ముగ్గులు ముగ్గులపై కూర్చున్నవి గోపెమ్మలు రామభజన మందిరాన మ్రోగు చిరుతలు సందడిలో వినిపించవు తొలి కోడి కూతలు. ఈ భోగి మంటల్లో పాత కలపను పనికిరాని సామగ్రిని ఆవు పేడతో చేసిన పిడకలను వేస్తారు. భోగి పండుగ నాడు అందరూ తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. వేకువజామునే హరిదాసులు ఇంటింటికి వెళుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి తీసుకువెళతారు. తెలుగులోకిళ్లన్నీ సంక్రాంతి పండుగ నాడు కొత్త అల్లుళ్ళు బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉంటాయి.
పిండి వంటల ఘుమఘుమలు నోరూరిస్తాయి. పచ్చిపాల జల్లు, పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు, మంచుపూల జల్లు, పరిమళాల వెదజల్లు, గోమాత భూమాతలను పూజించే రైతుల ఆనందాల జల్లు వెరసి పుష్యమాసపు హేళ కనిపిస్తుంది. భోగి పండుగ నాడు అతి ముఖ్యమైన సంప్రదాయంలో మరొకటి భోగి పండ్లు పోయటం. భోగినాడు సాయంత్రం చిన్నారులకు రేగుపండ్లు, బియ్యం, బంతిపూలు, చెరుకుగడలు, నాణాలతో పెద్దలు పిల్లల శిరస్సుపై పోస్తూ నరదిష్టి పోవాలని కోరుకుంటారు. చిన్నారులంతా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు. అప్పటి వరకు ఉన్న దిష్టిని పోవటానికి భోగి పళ్లను పోస్తారు. ఆ తర్వాత దీపహారతి, కర్పూరహారతితో దిష్టి తీస్తారు. పెద్దలంతా చిన్నారులను ఆశీర్వదిస్తారు. ఇలా భోగి పళ్లను పోయటం ద్వారా చిన్నపిల్లలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని ప్రతీతి. ఇళ్లలో స్త్రీలు, చిన్నపిల్లలు రకరకాల అందమైన బొమ్మలతో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. వరుసలుగా అమర్చిన వివిధ దేవీ దేవతలు, పశుపక్షాదులు, బాలలు, పలు రకాల బొమ్మలు ప్రకృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించేటట్లు ఉండి అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ బొమ్మల కొలువులో గౌరీదేవిని కొలువు తీర్చి మంగళహారతులు సమర్పిస్తారు, పేరంటం జరుపుతారు. ఇరుగు పొరుగువారు ఇంటింటికి వెళ్లి బొమ్మల కొలువును ఆసక్తిగా తిలకిస్తారు. బాలా త్రిపుర సుందరి గై కొలు మహారతి, గానలోల జాలమెల దారి చూపుమా, సుందరాంగి అందరు నీ సాటిరారుగా, సందేహములు అందముగా దీర్పమంటినే. బాలా త్రిపుర సుందరి గై కొలు మహారతి, బాలా త్రిపుర సుందరి గై కొలు మహారతి, గానలోల జాలమెల దారి చూపుమా. ఇక రెండవ రోజైన ముఖ్యమైన పండుగైన సంక్రాంతి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఇళ్లను శుభ్రం చేసి పూలతో అలంకరిస్తారు. ఇంటి ముంగిట రంగవల్లులు, ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను తయారు చేసి పసుపు, కుంకుమ పూలతో చక్కగా అలంకరించి రమణీయంగా తీర్చిదిద్దుతారు. గొబ్బెమ్మలు గోపికలకు సంకేతంగా భావిస్తారు.
సగవమ్మా నిన్నే నమ్మి ఉంటినమ్మా నీదు కరుణను సగవమ్మా నిన్నే నమ్మి ఉంటినమ్మా నీదు కరుణను సగవమ్మా. హరిదాసులు ఇంటింటికి తిరిగి హరినామ సంకీర్తనలు పాడుతూ సంక్రాంతి పర్వదిన అందాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తారు. ఇంటింటికి లక్ష్మీదేవిని ఆహ్వానించే పాటలు పాడుకుంటూ వీధుల వెంట తిరిగి అక్షయ పాత్రలో బియ్యాన్ని స్వీకరిస్తారు. పండుగ నాడు అక్షయ పాత్రలో బియ్యం వేసిన వారు అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని నానుడి. సూర్యునికి అభిముఖంగా పాలు పొంగించి కొత్త బియ్యం, చెరుకుగడలతో క్షీరాన్నాన్ని తయారు చేసి ఆ సూర్య భగవానునికి నివేదిస్తారు. మకర సంక్రమణం రోజున పితృతర్పణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తండ్రి, తాత ముత్తాతలకు తర్పణాలు వదిలి వారి ఆశీర్వాదాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత అందరూ రకరకాల పిండి వంటలను తయారు చేసి పంచభక్ష పరమాన్నాదులను బంధుమిత్రులతో కలిసి భోజనంలో ఆనందంగా ఆరగిస్తారు. ఇక ఈ పండుగలో పిల్లలు కేరింతలతో వర్ణశోభితమైన వివిధ ఆకారాలతో తయారైన గాలిపటాలను ఆకాశంలో ఎగురవేస్తారు. సంక్రాంతి పండుగ నాడు మాత్రమే గాలిపటాలు ఎగురవేయటం విశేషం. ఇక సంక్రాంతి పండుగలలో మూడవ రోజైన కనుమ పండుగను రైతులు సంతోషంగా జరుపుకుంటారు. ఇది వ్యవసాయదారులకు ప్రత్యేక పండుగ, పశువుల పండుగ అని కూడా అంటారు. ఏడాది పొడవునా పొలాన్ని దున్ని పంటలు పండించి అందరికీ అన్నం పెట్టే రైతులకు గోవులు, ఎద్దులే ఆధారం. అందుకే కృతజ్ఞతాపూర్వకంగా పంటలు ఇంటికి చేరిన శుభవేళ రైతులు తమ పాడి పంటల వృద్ధికి తోడైన గోవులను, ఎద్దులను ఆరాధిస్తారు. పశువులను పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలతో అందంగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు, హారతులిస్తారు, మేళతాళాలతో గ్రామంలో ఊరేగిస్తారు. కనుమ రోజు ఉదయాన్నే రైతులు పసుపు కొట్టాల ముందు కొత్త బియ్యం, కొత్త బెల్లం, ఆవు పాలతో కొత్త కుండలలో పొంగళ్లు వండుతారు. ఆ పొంగళ్లు తమ ఇష్టదైవాలకు నైవేద్యంగా పెట్టిన తరువాత పశువులకు ఆ ప్రసాదాన్ని తినిపిస్తారు. రైతులకు పాడి పంటలే ఐశ్వర్యం. అందుకే కనుమనాడు పశువులను ఆరాధిస్తారు. బ్రహ్మదేవుడు తానే గోరూపాన్ని ధరించి అమృత శక్తిని గోవు పొదుగులో ఉంచాడు. ఆ పొదుగు నుంచి వచ్చే పాలు మానవులకు సంపూర్ణమైన ఆహారమై అమృత తుల్యంగా ఉంటుంది. కాబట్టి గోవు మానవులకు పాలిచ్చే అమ్మ వంటిది. అందుకే గోమాత అంటారు. గోమాతలను సకల దేవతా స్వరూపంగా భావించి పూజించడం వలన తల్లిదండ్రులను, బ్రహ్మాది ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం వస్తుందని పురాణ ప్రశస్తి. గోపూజకై ఏర్పడిందే కనుమ పండుగ. భగవంతునికి, ఎద్దులకు, ఆవులకు, పశుపక్షాదులకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసే శుభ పర్వదినమే ఈ కనుమ పండుగ. ఇలా అత్యంత వైభవంగా 3 రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగ ప్రజలు ఏడాది పొడవునా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండేందుకు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. చూశారు కదండి, 3 రోజుల పెద్ద పండుగ సంక్రాంతి పండుగ సంబరాలను
మా భక్త ప్రేక్షకులందరికీ ఆ శ్రీనివాసుని శుభాశీస్సులు మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.